ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూలను అడవిడి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కేవలం మన కాంట్రిబ్యూషన్ 15%. జిఎస్డిబికి కాంట్రిబ్యూట్ చేస్తున్నది ఓన్లీ 15%, ఉద్యోగాలు ఇస్తుంది 10%. అడావిడి చేసుకుంటూ గౌరవ మంత్రి గారు అనేకసార్లు విదేశాలు టూర్ చేసుకొని ఎన్నో ఎంఓయూలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎక్కడ కూడా మరి ఫ్యాక్టరీలో జాడ కనబడతలేదు అధ్యక్ష. ఇది ఎందుకంటే సోషో ఎకనామిక్ సర్వే చెప్తున్నటువంటి పేజ్ నెంబర్ 4లో చెప్తున్నటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ కాగితం మీద అమలు శూన్యం. ఈ ప్రభుత్వ బడ్జెట్ వాస్తవంగా కేవలం కాగితాల మీద పరిమితమైంది అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ కూడా 80% మించి ఈ రోజు వరకు కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఈరోజు 23, 24 కూడా 79% మాత్రమే ఖర్చు చేశారు. మొన్న 24, 25లో 80%. ఇంకా ఆంధ్రకర విషయం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి కూడా గతగా సగటు చూసుకుంటే 79% మాత్రమే ఖర్చు చేస్తున్నటువంటి దేశంలోనే మరి అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో, అత్యల్పంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది చాలా స్పష్టంగా ఈరోజు మరి బట్టి గారు రిలీజ్ చేసినటువంటి ఫైనాన్స్ వైట్ పేపర్లు ఉన్నాయి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దానికి కూడా అనెక్జర్ తీసుకొచ్చాను అధ్యక్ష. దానికి కూడా అనెక్జర్ ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ అనెక్జర్. నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. సంతకాలు కాగితాల మీద ఉన్నాయి కానీ కంపెనీలో జాడ లేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క 9 ఏళ్లలో జిఎస్డిపి 5 రేట్లు ఎట్లా సాధ్యమవుతుందో ఒకసారి గౌరవ మంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీరు సగటున, ఎందుకంటే ఈరోజు సోషో ఎకనామిక్ మరి సర్వే చెప్తా ఉన్నది అధ్యక్ష. గత 2013-14 నుంచి ఇప్పటి వరకు ఈ గ్రోత్ రేట్ తీసుకుంటే అధ్యక్ష జిఎస్డిపి ఈ రోజు ఉన్నటువంటి జిఎస్డిపి 17,82,109 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. 2034 వరకు ఇది 90 లక్షల కోట్ల రూపాయలు ఎదుగుతుందని చెప్పేసి మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మీరు తీసుకుంటే 2013 నుంచి అధ్యక్ష 4,51,000 నుంచి మొదలై 14-15 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 15-16 అదే రకంగా 70,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. 16-17 మళ్ళీ అదే రకంగా మీరు ఎక్కడ చూసినా కూడా 50,000 నుంచి 1,50,000కు మించి ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్ లేదు. అంటే ఈరోజు మీరు 2 లక్షల రూపాయల జిఎస్డిపి గ్రోత్ తీసుకున్నా రాబోయే 9 సంవత్సరాలు ఆ లెక్క ప్రకారం డబల్ కూడా కావడం సాధ్యం కాదు అధ్యక్ష. మరి డబల్ కావాలన్నా కూడా 18 లక్షల కోట్లు 36 లక్షల కోట్లు అవుతుంది అధ్యక్ష. ఏ రకంగా 90 లక్షల కోట్లకు వీళ్ళు మరి అరైవైనారో, ఏ లెక్కల ప్రకారం అరైవైనారో చెప్పాల్సిన కోరుతా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా జిఎస్డిపి గ్రోత్ 50,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు మించి ఏ రోజు కూడా గ్రోత్ కనబడలేదు సంవత్సరానికి. మరి ఈ రకంగా మీరు గ్రోత్ రాబోయే 9 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు గ్రోత్ తీసుకున్నా అది 2 లక్షల ఎవ్రీ ఇయర్ 2 lakhs మీరు తీసుకున్నా కూడా అది 36 లక్షలకు మించి మరి గ్రోత్ రాదు అధ్యక్ష. ఈ లెక్కలు మరి కాకి లెక్కలు ఎందుకు చెప్తా ఉన్నారు? ఏ రకంగా 90 లక్షల కోట్లని $3 మిలియన్ $3 మిలియన్ US మరి బడ్జెట్ జిఎస్డిపిని మీరు ఏ రకంగా చూపగలుగుతున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 తీసుకుంటే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రోత్ని మనం తీసుకుంటే ఏ రకంగా కూడా ఇది సాధ్యపడతలేదు అనేది ఇప్పుడు ఈ అనెక్జర్ మరి ఉంది అధ్యక్ష. ఇది కూడా నేను మీకు మరి సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీ ద్వారా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంపించాలని అధ్యక్ష. మరి కాగ్ రియాలిటీ ఒక విషయం నేను ఇప్పుడే మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కాగ్ రియాలిటీ ఒకటి చెప్తాను అధ్యక్ష. మంత్రి గారు 3,24,000 కోట్ల భారీ బడ్జెట్ అతి గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ ఏడాది వరకు కాగ్ నివేదిక చూస్తే అసలు రంగు బయటపడుతుంది అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ రిసీట్స్లో కేవలం 60% మాత్రమే వచ్చినాయి అధ్యక్ష. మరి ఇంకా 40% రెవెన్యూ జనవరి 31 తర్వాత కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. జనవరి వరకు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ రిసీట్స్ కేవలం 60% మాత్రమే వచ్చినప్పుడు మిగిలిన 2 నెలల్లో ఈ 40% రెవెన్యూ రిసీట్ ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వచ్చే ఏడాది కూడా వీళ్ళు రెవెన్యూ రిసీట్ 2.41 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి కలలు కంటా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం చూస్తే అధ్యక్ష వీళ్ళు 2,03,970 కోట్లు వస్తాయని చెప్పారు. కానీ కాదు చెప్పినట్టు రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష కేవలం 1,38,371 కోట్లు మాత్రమే, అంటే 60% ఆఫ్ ద రెవెన్యూ రిసీట్స్ మాత్రమే
యాజ్ పర్ కాగ్ జనవరి 2026 వరకు వచ్చినటువంటిగా కాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది కూడా అనెక్సర్ 4 అధ్యక్ష చాలా స్పష్టంగా మేము మీకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మరి రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్ అంచనాలు ఎస్టిమేట్స్ పోలిస్తే అధ్యక్ష సవరించినటువంటి అంచనాలు రివర్స్ ఎస్టిమేషన్ 26,000 కోట్ల తేడా ఉంది అధ్యక్ష. అంటే ఈరోజు సాధారణంగా బడ్జెట్ అంటే అధ్యక్ష బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని చెప్పి మేము చదువుకున్నాం. కానీ బట్టి గారి లెక్కల ప్రకారం అధ్యక్ష బిఈ అంటే బట్టి గారి ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రేవంత్ గారి ఎస్టిమేట్స్ లెక్క ఉంది అధ్యక్ష. మరి బట్టి గారి ఎస్టిమేట్స్కి రేవంత్ గారి ఎస్టిమేట్స్ మధ్యలో వారి మధ్యలో ఎంత ఆఘాతం ఉన్నదో ఈ లెక్కల మధ్యలో కూడా అంతే ఆఘాతం కనబడతా ఉంది అధ్యక్ష. చాలా స్పష్టంగా మరి బిఈకి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి రివైజ్ ఎస్టిమేట్స్కి ఉన్నటువంటి తేడా ఆంతర్యం కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆంతర్యం స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అప్పుల రీస్ట్రక్చరింగ్ అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. అప్పుల రీస్ట్రక్చరింగ్ ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు మంత్రి గారు 25,612 కోట్ల అప్పును రీస్ట్రక్చర్ చేశామని చాలా సింపుల్గా చెప్పింది అధ్యక్ష. కానీ దాని అర్థమైంది తెలుసా అధ్యక్ష, ఈరోజు మనం కట్టాల్సిన అప్పుని రాబోయేటువంటి 39 సంవత్సరాలు రీస్ట్రక్చర్ చేసి మన పిల్లలకి, మన మనవలకి, మన ముని మనవలకు కూడా ఈ అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసి అక్కడి వరకు కూడా లెక్కలు రాసి తలా 2 లక్షల రూపాయల చొప్పున లెక్కలు రాసి పెట్టడం అంటే ఇది రీస్ట్రక్చర్ అని చెప్తున్నారంటే రాబోయే తరానికి మీరు అప్పులు రాస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు కట్టాల్సిన అప్పుని 39 సంవత్సరాలు మీరు పోస్ట్ పోన్ చేస్తూ రాబోయే తరాలకు అప్పులు వస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది బడ్జెట్ స్పీచ్లో పాయింట్ 20 పేజ్ నెంబర్ 9లో బట్టిగా చెప్పినటువంటి అంశమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల అధ్యక్ష అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష 3,47,000 కోట్ల అధ్యక్ష. మరి ప్రస్తుతం మన తెలంగాణ మొత్తం బడ్జెట్ అప్పు అధ్యక్ష 5,50,000 కోట్ల అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 11 అధ్యక్ష. ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు. మొత్తం కలిపితే రాష్ట్రం జీడిపిలో 50% అప్పులే ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసి పెడతా ఉన్నదో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల రూపాయల అప్పుని పెట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి ఈరోజు అప్పుల కుప్పగా మార్చి పుట్టే ప్రతి బిడ్డకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పెట్టిందంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు ఒకసారి గమనిస్తే అర్థమవుతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కనీసం మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితులు లేము అధ్యక్ష. పెన్షన్లు ఇస్తామని చెప్పినటువంటి పెన్షన్లు పెంచలేదు. రైతన్నలకు ఇస్తామన్నటువంటి రైతు బంధు రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయినాం. మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ద్రవ్య సంక్షోభం అధ్యక్ష, ఏకధాటిగా అప్పుల్లోనే ప్రభుత్వం దగ్గర కనీసం జీతాలు కట్టడానికి కూడా పైసలు లేని దయనీయ పరిస్థితి. ఆర్బీఐ దగ్గర అత్యవసరంగా తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ 2017లో ఏడాదికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంటే ఈరోజు దాదాపు 145 రోజులు కేవలం ఓవర్ డ్రాఫ్ట్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిస్తే దుస్థితిలో ఉందంటే ఇంతకన్నా బాధాకరమైనటువంటి అంశం ఇంకొకటి లేదు అధ్యక్ష. అంటే ఏడాదిలో 3వ వంతు కాలం మనం అప్పుల మీద ఓవర్ డ్రాఫ్ట్ మీద బతుకుతున్నట్టు కాదు. అకౌంట్స్ తెలంగాణ పేజ్ నెంబర్ 7లో ఆర్బీఐ కాగ్లో ఇచ్చినటువంటి అంశాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా అధ్యక్ష. ఏడాదిలో 360 రోజులు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 321 రోజులు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ మీద బండి లాగిస్తుందంటే వేస్ అండ్ మీన్స్ ని కాస్త ప్రభుత్వం విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి మార్చుకొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మరి నెట్టేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి దారులు వెతుక్కుంటూ అప్పులు తీసుకొచ్చేసి మరి వేస్ అండ్ మీన్స్ ప్రకారం తెచ్చినటువంటి అప్పులు మరి కనీసం ఈ రాష్ట్రంలో 321 రోజులు వాటి మీదనే బండి లాగే దుస్థితి వచ్చినా ఈరోజు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేమంటే ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఇంకా ఘోరం ఏంటంటే అధ్యక్ష, చేతిలో చిల్లు గవ్వలేక ఖాతాల్లో 0 బ్యాలెన్స్ ఉండి ఏకంగా 145 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదంటే మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో మరి ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒకవైపు ఇంత ఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే మరోవైపు 3 ట్రిలియన్
వ్యవస్థ వైపు ఆలోచన చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరం అధ్యక్ష. మీరు ఒకసారి ఆలోచిస్తాను అధ్యక్ష, 5 నెలల పాటు రాష్ట్రంలో ఓవర్ డ్రాఫ్ట్ మీద నడిచిందంటే ఈ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ గాలి కొదిలేసి ఈరోజు అప్పు పుడితే తప్ప జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఈరోజు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా గత నవంబర్ 2025 నెల గణాంకాలు చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది అధ్యక్ష. అదే నెలలో 9 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ మీద, అంతేకాదు అధ్యక్ష 24 రోజులు వేస్ అండ్ మీన్స్ మీద, అంటే దాదాపు 30 రోజుల పాటు, నవంబర్ నెల 30 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ మీదనే ఈరోజు ఈ రాష్ట్రం నడిచిందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, నెల మొత్తం ఒక రోజు కూడా సొంత డబ్బులతో కాకుండా ఈ ప్రభుత్వ అప్పులతోనే మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి దుస్థితి కూడా ఉందంటే, ప్రతిరోజు ఆర్బీఐ దగ్గర ఏదో ఒక రకమైనటువంటి అప్పు తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రం మరి గడిచే పరిస్థితి లేని పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొన్నదంటే మరి ఇంత దుస్థితి మరి ఉండి కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తడం చాలా బాధాకరం అధ్యక్ష. వడ్డీల మూత అంచనా ఒకటైతే అసలు మరొకటి, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సవరించిన అంచనాల్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లు అని చూపించారు. బట్టి గారు ఇది వినాలా,